అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతుంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండేందుకు కట్టబడుతున్నారు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి కుమారుడు కుమార్తెను బట్టి స్తోత్రములు. పిల్లల యొక్క చెరువులో జ్ఞానం వివేకం ఆలోచన యాకోబు యొక్క తల్లిదండ్రులను తోబుట్టును కూడా చూపించండి. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు తోబుట్టును కూడా చూపించండి. ఇంటికి పునాది వేసిన వారు మీరే కనుక ఇంటికి రావాల్సిన బిల్లు కూడా సకాలంలో తగిన కాలమందు ప్రారంభోత్సవం చేయటం కూడా సహాయం. భార్య భర్తలు ఇంటి చుట్టూ కృపాక్షేమాలు ఇచ్చి కాపాడండి. ప్రతి ఆటంకాన్ని అడ్డును తొలగించింది. యేసు ప్రభు దయ వలన దేవుడు ఒక చక్కటి నివాసం అని స్తుతించినట్లుగా కృపను దయచేయండి. యేసు ప్రభు నామములో ఇంటికి కావలసిన సమస్త మెటీరియల్ ఆర్థిక విషయంలోనూ పనివారి విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. తగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా కృపను దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.